అదే దేవుడు జీవగ్రంథంలో మన పేరు రాసిన దేవుడు ఎలా చేయగలడు? ఎలా అంటే మన పాపాల ద్వారా, మనం చేసే ప్రవర్తన ద్వారా దేవుడు మన జీవగ్రంథంలో రాసిన పేరుని తుడిచివేయగలడు. దేవుడు మనల్ని తుడిచివేయగలడు. అంటే మన పాపాలను మనం చేసే ప్రవర్తనలన్నిటిని మన అదుపులో ఉంచుకోవాలి. మనం దేవుని చిత్తం కాకుండా మనం వేరే చిత్తం చేయకుండా మన జీవ గ్రంథంలో మన పేరు చేరకుండా మనం చూసుకోవాలి. ఎలా అంటే 10 బుద్ధిగల కన్యకలు ఏం చేశారండి? దేవుని రాజ్యం సమీపిస్తుంటే 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే దివిటీల్లో నూనె పోసుకోకుండా ఉంచారు. అందుకని వాళ్ళు దివిటీలు కొనడానికి బయటకు వెళ్తే అప్పుడు దేవుడు వచ్చి బుద్ధిగల కన్యకలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ తలుపు తట్టి దేవుడు లోపలికి వచ్చాడు. అప్పుడు బుద్ధి లేని కన్యకలు వచ్చిన తర్వాత మీరెవరో నేను ఎరగనని అన్నాడు కదా, అలాగే మనల్ని కూడా అంటారు. అందుకని మన ప్రవర్తన ద్వారా మన పేరుని జీవగ్రంథంలో లెక్కించబడి దాన్ని చెరగనివ్వకుండా చూసుకోవాలి. పెన్సిల్ లాగా మన లైఫ్ ఇదే పెన్సిల్ మన లైఫ్ షార్ప్నర్ అనే జీసస్ తో మన లైఫ్ చెక్కబడాలి. ఎరేజర్ అనే దేవుని రక్తం మన లైఫ్ ని ఎలా షార్ప్ చేసుకోవాలంటే దేవుని యొక్క మాటల్లోనూ, దేవుని యొక్క ప్రార్థనలోనూ, దేవుని స్తుతించడంలోనూ, దేవునిలో నడవడంలోనూ మన లైఫ్ ని షార్ప్ చేసుకోవాలి. యేసు రక్తంతో మన పాపాలన్నీ శుద్ధి చేసుకోవాలి. స్కేల్ అనే దేవుని వాక్యంతో మన లైఫ్ ని స్ట్రైట్ గా పెరగాలి దేవుని వైపు.